హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి జీడీ 21 ఫిబ్రవరి 2024లో జరిగిన షిఫ్ట్ 1, 2, 3, 4లలో వచ్చిన రీజనింగ్ సెక్షన్లోని అన్ని మోడల్స్ను కాన్సెప్ట్ ఓరియంటెడ్లో డిస్కస్ చేయబోతున్నాను. కావున ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాయబోతున్న అందరు విద్యార్థులు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ నంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని అన్నాడు. ఈ సిరీస్లో క్వశ్చన్ మార్క్ని ఏది రిప్లేస్ చేస్తుంది అని అన్నాడు. ఈ క్వశ్చన్ నంబర్ సిరీస్లోని క్వశ్చన్. ఈ నంబర్ సిరీస్లో మనకు ఈ నంబర్స్ని మనం కీన్గా అబ్జర్వ్ చేస్తే 4, 34 అంటే వీటి డిఫరెన్స్ ఎంత ఉంది, మనకు 30 ఉంది. అదే 34కు 58కు డిఫరెన్స్ 24. నెక్స్ట్ 18, తర్వాత 12. ఈ డిఫరెన్స్ డిఫరెన్స్తో మనం ఏమన్నా చెప్పొచ్చా అంటే రైట్ సైడ్ నుంచి మల్టిపుల్స్ ఆఫ్ 6 అని చెప్పొచ్చు. కాదు అంటే మళ్ళీ డిఫరెన్స్ తీసుకుందాం. 30, 24ల డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? -6. ఇక్కడ -6, ఇక్కడ కూడా -6 వస్తుంది. కాబట్టి లాజిక్ తెలిసిపోయింది. ఇందులో మనకు దీనికి కూడా -6 రావాలి. 12 -6 అని అంటే ఆటోమేటిక్గా 6 అవుతుంది. 18కి మనం 6 యాడ్ చేస్తే ఇక్కడ 94 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3rd వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ అని అన్నాడు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఎప్పుడైనా నంబర్ సిరీస్లో డిఫరెన్స్ ఒకవేళ సెట్ అవుతుందా చెక్ చేసుకోవాలి. అది కాకుంటే నెక్స్ట్ మనం మిగతా ఆపరేషన్స్ యూజ్ చేయాలి. ఇక్కడ -4.5 -2.6 అని ఉంది. అంటే ఇందులో డిఫరెన్స్ చూస్తే -2.6 -4.5 వేస్తుంది. అంటే -2.6 + 4.5 అంటే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1.9 వస్తుంది. ఇక్కడ 1.9 ఉంది. మరి ఈ -2.6 -0.7 అని అంటే -0.7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి +2.6 అంటే ఈ డిఫరెన్స్ కూడా 1.9 ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా దీనికి 1.9ని నేను యాడ్ చేస్తే సరిపోతుంది. -0.7 + 1.9 అంటే మనకు ఎంత వస్తుంది? 1.2 వస్తుంది. ఆప్షన్లో 1.2 ఉన్నది ఏది? ఫస్ట్ వన్. therefore ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అన్నాడు. ఇక్కడ మనకు లెటర్స్ ఇచ్చాడు అంటే ఆ లెటర్స్ల ప్లేస్ వాల్యూస్ A నుండి Z వరకు తెలిసి ఉండాలి. అంటే A1, B2, C3 అప్ టు Z26 వరకు తెలిసి ఉండాలి. అదేవిధంగా రివర్స్ ఆర్డర్లో కూడా ఏకి స్టార్టింగ్ నుంచి A ఫస్ట్ ఉంటే ఎండింగ్ నుంచి Z ఫస్ట్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి B సెకండ్ ఉంటే ఎండింగ్ నుంచి Y సెకండ్ ఉంటుంది. ఇలా అన్ని రివర్స్ ఆర్డర్లో కూడా మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ వీటి ప్లేస్ వాల్యూస్ మనం ఒకసారి చూద్దాం. A అంటే 1, ఫస్ట్ దానికి చూస్తున్నాను వీటిలో. D4, J10, M13. ఇక్కడ అడిగింది క్వశ్చన్ మార్క్ ఎక్కడ? ఇక్కడ క్వశ్చన్ మార్క్ అడిగింది. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? +3 ఉంది. ఈ డిఫరెన్స్ +3 ఉంది. ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? +3 ఉంది. అంటే నెక్స్ట్ వచ్చేదానికి కూడా మనకు డిఫరెన్స్ ఎంత ఉండాలి? +3 ఉండాలి. అంటే 4 + 3 అని అంటే 7 అని అంటే ఇక్కడ G వస్తుంది. ఫస్ట్ G ఉన్నది ఏది అంటే 3rd ఒకటి 4th ఒకటి. అంటే ఫస్ట్ సెకండ్ ఆప్షన్స్ మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ప్లేస్లో V ఉంది, ఇక్కడ సెకండ్ ప్లేస్లో P ఉంది. కాబట్టి ఈ VPలు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి సెకండ్ది మనం అనుకుంటే సరిపోద్ది. సెకండ్ది ఇక్కడ మనకి ఏమని వచ్చాడు? J అని ఇచ్చిండు. సెకండ్ది J అని అంటే Jకి 10, Jకి ప్లేస్ వాల్యూ మనకు 10 అవుతుంది. నెక్స్ట్ తర్వాత M అంటే 13 అవుతుంది, S 19, V 22. ఇక్కడ ఎంత యాడ్ చేస్తున్నా నేను? +3.
ఇక్కడ ఎంత వస్తుంది మనకు, ఇది 22 కాబట్టి ఇక్కడ కూడా +3 కాబట్టి మనకు దీనికి కూడా మనం +3 రాయాలి. అంటే 13 + 3 అని అంటే మనకు 16 అవుతుంది. ఇక్కడ 16 అవుతుంది అని అంటే P కాబట్టి Pకి 16 వస్తుంది కాబట్టి 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, a man walked 9 kilometers towards east, then 12 kilometers towards south. How far is he from the starting point? ఇది డైరెక్షన్ సెన్స్ కాబట్టి ఫస్ట్ డైరెక్షన్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. పైకి నార్త్, కిందికి సౌత్, రైట్ సైడ్ ఈస్ట్, లెఫ్ట్ సైడ్ వెస్ట్. ఇక్కడ ఒక మనిషి అంట 9 కిలోమీటర్ ఈ వాక్ టువర్డ్స్ ఈస్ట్ 9 కిలోమీటర్స్ అని అన్నాడు. ఈస్ట్ సైడ్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం, ఎంత 9 కిలోమీటర్స్ వెళ్ళాడు. దెన్ 12 కిలోమీటర్స్ టువర్డ్స్ సౌత్ అంటే డౌన్ కాబట్టి డౌన్ 12 కిలోమీటర్స్ వచ్చాడు. హౌ ఫార్ ఈజీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇది నేను ఇనిషియల్ పాయింట్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనుకున్నాను అనుకోండి. అక్కడ ఎక్కడ ఆగిండు ఆయన, ఇక్కడ నుంచి ఇలా మూవ్ అవుతూ ఇక్కడ ఆగిండు. దీన్ని టెర్మినల్ అనుకున్నాం, అంటే ఆగేది. కాబట్టి మన క్వశ్చన్లో ఏమడుగుతుందంటే ఐ నుంచి టీ వరకు ఎంత డిస్టెన్స్ ఉంది అని అంటుంది. ఇప్పుడు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి √9² + 12² అంటే ఇక్కడ 81 + 144 √225 అంటే 15 ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ వన్ కరెక్ట్. ఇది ఒక విధంగా ఇలా చేయొచ్చు. ఇంకా సింపుల్గా ఫిగర్ లేకుండా మనం ఎలా చేయొచ్చు అంటే ఈస్ట్ సైడ్ ఆయన 9 కిలోమీటర్స్ వెళ్ళాడు, అదేవిధంగా సౌత్ సైడ్ ఎంత వెళ్ళాడు 12 కిలోమీటర్స్. డైరెక్ట్ రాస్తున్నారు చూడండి. ఇట్లా ఈ సౌత్ ఈస్ట్ వచ్చిందంటే మనకు ఇవి ఆపోజిట్ డైరెక్షన్స్ కాదు కాబట్టి డైరెక్ట్ పైథాగరస్ థీరం మనం అప్లై చేసుకోవచ్చు. అంటే దీనిలో మనకు కావాల్సింది దీన్ని లాజిక్గా 3 3 9 అని రాసుకోవచ్చు, 3 4 12 అని రాసుకోవచ్చు. ఇది ఓవరాల్గానే ఇన్స్పెక్షన్లోనే ఆన్సర్ రాయొచ్చు. మీకు అర్థం కావాలని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మనకు పైథాగరస్ ట్రిప్లెట్స్లో 3 4 వస్తే నెక్స్ట్ ఏమవుతుంది 5 అని తెలుసు. ఇక్కడ 3 ఉంది 4 ఉంది కాబట్టి నెక్స్ట్ 5 అవుతుంది. దేంతో మల్టిప్లై చేసినాం మనం 3తో మల్టిప్లై చేసినాం కాబట్టి 3 × 5 డైరెక్ట్ 15 అని ఆన్సర్ చెప్పొచ్చు. సెకండ్లో ఆన్సర్ చెప్పొచ్చు. మీకు 9 12 ఉందనంటే ఆటోమేటిక్గా 3 3 9 3 4 12 3 4 ఉంది కాబట్టి నెక్స్ట్ 5 కాబట్టి 3 5 15 ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇలా షార్ట్ కట్లో కూడా మీరు ఆన్సర్ ఇవ్వచ్చు. నెక్స్ట్, PQR and SR ప్లేయింగ్ ఏ గేమ్ ఆఫ్ క్యారమ్. క్యారమ్ ఆడుతుండ్రు అంటే వాళ్ళు ఇలా కూర్చున్నట్టు. డైరెక్షన్స్ మీకు తెలుసు. పైకి అయితే ఏముంటుంది మనకు నార్త్ ఉంటుంది, కిందికి సౌత్ ఉంటుంది, ఇటు ఈస్ట్ ఇటు వెస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏమని అన్నాడు, PR అండ్ SQR పార్ట్నర్స్ అన్నాడు. పార్ట్నర్స్ అంటే ఎప్పుడైనా ఆపోజిట్ ఉంటారు. ఎవరు పార్ట్నర్స్, PR పార్ట్నర్లు అని అన్నాడు, అదేవిధంగా SQలు పార్ట్నర్స్ అని అన్నాడు. క్యారమ్ బోర్డ్ ఆడుతుంది కాబట్టి ఆపోజిట్ ఉంటారు వీళ్ళు. రైట్. S ఈజ్ టు ద రైట్ ఆఫ్ R. S ఆర్కి రైట్ సైడ్ అని అన్నాడు. వీళ్ళందరూ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సింది, క్యారమ్ బోర్డు కాబట్టి ఫేసింగ్ ఇన్సైడ్. ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి నెక్స్ట్ దగ్గరకు వస్తున్నాం. R ఈజ్ ఫేసింగ్ వెస్ట్ అని అన్నాడు. R వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంటే 4 మెంబర్స్ ఇలా కూర్చుంటారు కదా, మనకి ఇక్కడ ఈ డైరెక్షన్స్ అనేవి ఇలా వెళ్తుంటాం మనం. వీళ్ళందరూ ఇలా చూస్తుంటారు. మరి వీళ్ళు వెస్ట్ సైడ్ ఫేస్ చేస్తుంటే కంపల్సరీగా R ఇక్కడనే ఉండాలి. ఇక్కడ మనకు క్లారిటీ ఇంకా ముందు క్లారిటీ రాని దాని దగ్గరికి వెళ్దాం మనం. ఇక్కడ ఏమని అన్నాడు, S ఈజ్ టు ద రైట్ ఆఫ్ R అన్నాడు. ఆర్కి రైట్ సైడ్. ఇందులో రైట్ అని అంటే ఆర్కి రైట్ అంటే ఇటు రైట్ అవుతుంది కాబట్టి ఇందులో రైట్ సైడ్ అని అంటే ఇక్కడ S ఉంటుంది. ఇక మీకు ఆపోజిట్ ఉన్న వాళ్ళు తెలుసు, PRలో ఆపోజిట్ ఉంటాయి కాబట్టి R ఇక్కడ ఫిక్స్ అయిందంటే ఇక్కడ P ఉంటుంది. SQలో ఆపోజిట్ కాబట్టి S ఇక్కడ ఫిక్స్ అయింది కాబట్టి ఇక్కడ Q ఉంటుంది. మనం క్వశ్చన్ ఏం అడుగుతుండో చూద్దాం. దెన్ Q ఈజ్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్ అన్నాడు. Q ఎట్ సైడ్ చూస్తుండ్రు, Q పైకి చూస్తుండ్రు అంటే నార్త్ సైడ్. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, స్టడీ ద పిక్చర్. ఇఫ్ ఎ పర్సన్ రీచెస్ ఫ్రమ్ A to point B
ఇన్ హౌ మెనీ డైరెక్షన్స్ వీ హ్యావ్ టు వాక్ అని అంటుంది. ఇక్కడ ఏ అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఆయన ఇలా ఇలా మూవ్ అయ్యి ఫైనల్గా ఎక్కడికి వచ్చాడు, బి అనే ప్లేస్ దగ్గరికి వచ్చాడు. ఏ నుండి బికి రావడానికి ఆయన ఎన్ని డైరెక్షన్స్ మూవ్ అయ్యింది అంటే వాక్ చేసిండు అనేది క్వశ్చన్. డైరెక్షన్స్ జనరల్గా మనకి ఏం తెలుసు, మెయిన్ డైరెక్షన్స్ అంటే నార్త్ సౌత్, ఇది నార్త్, ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది మెయిన్ డైరెక్షన్స్. ఇక సబ్ డైరెక్షన్స్ దగ్గరికి వస్తే నార్త్ ఈస్ట్, ఇది సౌత్ వెస్ట్, ఇది సౌత్ ఈస్ట్, ఇది నార్త్ వెస్ట్, ఇవి సబ్ డైరెక్షన్స్ అంటాం. అదే తెలుగులో మనం ఈశాన్యము, వాయువ్యము, ఆగ్నేయము, నైరుతి అని అంటాం కదా. కాబట్టి టోటల్ మనకి ఇక్కడ ఎన్ని డైరెక్షన్స్ ఉన్నాయి, 8 డైరెక్షన్స్ ఉన్నాయి. క్వశ్చన్లో ఆయన ఎలా మూవ్ అయ్యిండో చూద్దాం. ఫస్ట్ ఇలా వెళ్ళాడు, తర్వాత ఇలా వచ్చాడు, ఆ తర్వాత ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఈ డైరెక్షన్, ఇలా 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 ఆయన మూవ్ అయిన ఏమని అంటుండు, ఎన్ని డైరెక్షన్స్ అని అన్నాడు. ఎన్ని డైరెక్షన్స్ అంటే ఇక్కడ ఉన్న 8 డైరెక్షన్స్ మనకు మూవ్ అయింది కాబట్టి 8 అని చెప్పాలి, మిగతా అన్ని ఒక్కొక్కటి కౌంట్ చేయొద్దు. కాబట్టి ఇక్కడ మనకు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గ్లాండ్ ఈజ్ రిటర్న్ యాజ్ GQDOG. అంటే గ్లాండ్కు కోడ్ ఇచ్చాడు, అదేవిధంగా మీన్స్కు కూడా కోడ్ ఇచ్చాడు. మనని ఏం కనుక్కోమంటుండు, CYSTSకు దీన్ని కోడ్ లాంగ్వేజ్లో ఎలా రాస్తారు అని అన్నాడు. అంటే ఫస్ట్ మనం డీకోడ్ చేసుకోవాలి. ఎలా డీకోడ్ చేస్తామంటే వీటి ప్లేస్ వాల్యూస్ని బట్టే మనం డీకోడ్ చేస్తాం. ప్లేస్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, G7, L12, A1, N14, D4, వీటి ప్లేస్ వాల్యూస్ నేను ఇక్కడ రాశాను. అదే ఇక్కడ G7, Q17, ఇక్కడ D అంటే 4, O15, J10. ప్లేస్ వాల్యూస్ కంపల్సరీగా లెటర్స్ ప్లేస్ వాల్యూస్ తెలియాలి. వీటిని అసలు ఈ ఆర్డర్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే, ఈ 4, 7 కావాలని అంటే ఎంత యాడ్ చేస్తున్నా నేను, +3 యాడ్ చేస్తున్నా. G అంటే 7, 10 కావాలని అంటే మనకు +3 యాడ్ కావాలి. అదేవిధంగా N, Q కావాలనన్నా అంటే 14, 17 కావాలన్నా +3, 12, 15 కావాలన్నా +3, A, D కావాలంటే 1, 4 కావాలన్నా +3. అంటే ఇది కంప్లీట్గా ఇలా క్రాస్లో డయాగ్నల్లో +3 సెట్ అయింది. సేమ్ లాజిక్ ఇక్కడ క్వశ్చన్ దాన్ని కూడా అప్లై చేద్దాం. C అంటే ఏంటి మనకు 3, Y అంటే 25, S 19, T 20, S 19. ఇలా క్రాస్లోనే మనము +3 రాద్దాం. క్రాస్లో +3 రాద్దాం. ఇక్కడ 19కి మనం +3 రాస్తే 22, ఇక్కడ 3కి +3 రాస్తే 6, 20కి +3 అయితే 23, తర్వాత 25కి +3 అని అంటే మనకి ఏమొస్తుంది, 28 వస్తుంది. ఆల్ఫాబెట్స్ టోటల్ 26 కాబట్టి ఎప్పుడైనా 26 కంటే ఎక్కువ వస్తే -26 చేయాలి. అంటే ఎంత వస్తుంది మనకు, 2 వస్తుంది. అంటే ఇక్కడ 2 రాయాలి. ఎస్ అంటే 19 కాబట్టి 19కి +3 అని అంటే 22, 22 అని అంటే మనకు ఇక్కడ 22ని రాస్తా. వీటి వాల్యూస్ మనం ఇక్కడ 22 అని అంటే V, 23 అంటే W, మళ్ళీ Vని, నెక్స్ట్ 2 అంటే B, 6 అంటే F. VW, VBF ఎక్కడ ఉంది మనకు, ఫస్ట్ దానిలో ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ క్యాబ్ ఈజ్ రిటర్న్ యాజ్ ఈజ్ కోడెడ్ యాజ్ 75 అండ్ డిప్ ఈజ్ కోడెడ్ యాజ్ 52, దెన్ హౌ విల్ ఫ్లై బి కోడెడ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అని అన్నాడు. ఇక్కడ వీటి ప్లేస్ వాల్యూస్తో మనం రాస్తే
సి అంటే 3, A1, B2 వీటిని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? 75 ఇచ్చాడు. అంటే డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకు ఆన్సర్ రాదు. సరే, ఇప్పుడు వీటిని మనం రివర్స్ ఆర్డర్లో ఒకసారి లెటర్స్ రాద్దాం. సికి రివర్స్ అని అంటే సికి ఎక్స్ అవుతుంది, ఏకి జెడ్ అవుతుంది, బికి వై అవుతుంది. ఈ రివర్స్ ఆర్డర్లో లెటర్స్ తెలవాలంటే దీనికంటే ముందు వీడియో మీకు 20th రోజు అయిన పేపర్ డిస్కషన్స్లో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. ఇక్కడ మనకు ఎక్స్ ప్లేస్ వాల్యూస్ అనే వాల్యూ ఏంటంటే 24, జెడ్ 26, వై 25. వీటిని మనం యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ఇక్కడ 75 వస్తుంది. అంటే పర్ఫెక్ట్గా సెట్ అయింది. అంటే రివర్స్ ఆర్డర్లో లెటర్స్ రాసి వాటి ప్లేస్ వాల్యూస్ రాసుకుంటే ఆన్సర్ వస్తుంది అని అన్నాడు. మరి ఇప్పుడు మనకు అడిగిన ఫ్లైకి మనం చూసుకుంటే ఎఫ్కి రివర్స్ లెటర్ ఆర్డర్లో లెటర్ యు, ఎల్ ఓ, వైకి బి, యుఓ బి వస్తుంది మనకు. దీనిలో యు అంటే మనకు 21, ఓ 15, B2 వీటిని మనం యాడ్ చేస్తే ఇది 36, 38 వస్తుంది. ఆప్షన్స్లో 38 ఎక్కడ లేదు, కానీ ఇక్కడ ఇదే కొంచెం కరెక్షన్ చేసుకుందాం. ఇది 38 అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. 38ని ఇక్కడ 34 పడ్డది, ప్రింట్ మిస్టేక్ అయినట్టున్నది. 38 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ $1, 9 and 5 is equal to 14 and $2 and $4 is equal to -41 అని అన్నాడు. మనకు కావాల్సింది $7, 9 ఇంకోటి ఏమని అన్నాడు? అండ్ $7, 9 and 9 అని అన్నాడు. దీని వాల్యూ ఎంత అని అంటుంది. అంటే ఫస్ట్ ఈ సింబల్స్కు మనం ఏం చేస్తే ఈ 14 వచ్చింది అనేది అది బ్రేక్ చేస్తే మనం ఆన్సర్ రాయొచ్చు. ఇక్కడ 14 రావాలి అంటే దీన్ని కొంచెం కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇది 19 రాసి ఈ ప్లేస్లో అండ్ ప్లేస్లో మైనస్ రాసింది అనుకోండి. 19 - 5 వేస్తే మనకి ఎంత వస్తుంది? 14 వస్తుంది. ఎస్, దీనిలో కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ డాలర్ ఉంది కదా, ఈ డాలర్ తీసేసి డైరెక్ట్ 14 రాస్తుంది. అండ్కు మైనస్ కాబట్టి 2 - 43 అంటే -41. పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఓకే, అంటే డాలర్ ఉన్నది అది తీసేయాలి. అంటే డైరెక్ట్ నంబర్స్ మధ్యన అంటే డైరెక్ట్ రాయాలి. ఇది 79 అయింది. అండ్ ఉంది కాబట్టి మైనస్ రాసిన 79 - 9 అని అంటే 70 వస్తుంది. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇంట్రడ్యూసింగ్ తిలక్, సాత్విక్ సెడ్ he is the grandson of my sister's only brother అని అన్నాడు. ఇక్కడ ఇది బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్లో ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది అంటే ఎవరితో చెప్తుండ్రు అనేది ఫస్ట్ చూడాలి. అంటే ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఎవరు, థర్డ్ పర్సన్ ఎవరు అనేది మనకు తెలిసి ఉంటే డైరెక్ట్ మనం దీన్ని ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఇంట్రడ్యూసింగ్ తిలక్, సాత్విక్ సెడ్ అని అన్నాడు. చెప్పేవాళ్ళు ఎవరు? సాత్విక్. కాబట్టి ఫస్ట్ పర్సన్ సాత్విక్ అవుతాడు. ఎవరిని ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు? తిలక్ని ఇంట్రడ్యూస్ చేస్తుండ్రు. అంటే తిలక్ ఏమవుతాడు? సెకండ్ పర్సన్ అవుతాడు. ఇక్కడ మై అని వచ్చిందంటే ఎవరు? చెప్పేవాళ్ళే కాబట్టి సాత్విక్. ఇవి బ్రేక్ చేయాలి ఫస్ట్. ఎవరి గురించి చెప్తుండు? తిలక్ గురించి చెప్తుండు కాబట్టి హీ అని వచ్చిందంటే తిలక్ అని అన్నట్టు. తిలక్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ సాత్విక్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఓన్లీ బ్రదర్ అన్నాడు. సాత్విక్ వాళ్ళ సిస్టర్కు ఒకే ఒక బ్రదర్ ఉన్నాడు అని అంటే ఆటోమేటిక్గా సాత్వికే అవుతాడు. సాత్విక్ మరి ఆఫ్ ఉందంటే ఎప్పుడైనా కానీ రివర్స్ ఆర్డర్లో రావాలి. ఆఫ్ ఉంటే రివర్స్ ఆర్డర్లో చదవాలి. మనం లాస్ట్ నుంచి చదువుకుంటూ రావాలి. కాబట్టి
సాత్విక్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఓన్లీ బ్రదర్ అని అన్నాడు. సాత్విక్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఓన్లీ బ్రదర్ అని అంటే సాత్విక్. సాత్విక్ వాళ్ళ గ్రాండ్ సన్, సాత్విక్ వాళ్ళ గ్రాండ్ సన్ ఎవరు? తిలక్. మన క్వశ్చన్లు ఏమన్నాడు? వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ సాత్విక్ విత్ తిలక్ అంటే ఇక్కడ సాత్విక్ రిలేషన్ తిలక్తో ఏమవుతుంది అంటే తిలక్కు సాత్విక్ ఏమవుతాడు అని అన్నాడు క్వశ్చన్లో. అంటే ఏమవుతాడు? వాళ్ళ మనుమడి ఈయన అవుతాడు అంటే ఆ మనుమనికి ఈయన ఏమవుతాడు? తాత అవుతాడు అంటే గ్రాండ్ ఫాదర్. 4th వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, మీకు ఆఫ్ అని ఉంటే బ్యాక్ సైడ్ నుంచి చదవాలి డైరెక్ట్ స్పీచ్లో. ఇంకొకటి ఓన్లీ అని అంటే సెల్ఫ్ సైడ్ తీసుకోవాలి. క్వశ్చన్లో ఇక్కడ మనకు ఓన్లీ అని అన్నాడు, ఓన్లీ బ్రదర్ అని అన్నాడు అంటే ఒకే బ్రదర్ ఉన్నాడు అని అంటే ఆటోమేటిక్గా ఆయనే అవుతుంది అన్నట్టు. ఇక్కడ నెక్స్ట్ ఆల్ వాటర్ ఈజ్ ఇంక్, ఆల్ గ్లూ ఆర్ ఇంక్, ఆల్ ఇంక్ ఈజ్ పెన్ అని అన్నాడు. సిలాగిజంలు ఎప్పుడు లాజిక్ అర్థం చేసుకోవాలి, మీకు మీనింగ్ అవసరం లేదు. ఇందులో స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. స్టేట్మెంట్స్కు మనం వెన్ డయాగ్రామ్స్ గీద్దాం. ఆల్ వాటర్ ఈజ్ ఇంక్, ఆల్ వాటర్ ఈజ్ ఇంక్. ఆల్ గ్లూ ఈజ్ ఇంక్, ఇది వేరింగ్, ఆల్ గ్లూ ఈజ్ ఇంక్. ఓకే, తర్వాత ఆల్ ఇంక్ ఈజ్ పెన్ అని అన్నాడు. ఆల్ ఇంక్ ఈజ్ పెన్ అని అంటే ఇక్కడ ఇంక్ ఉంది కాబట్టి ఇక్కడ పెన్ అని రాయొచ్చు, ఇక్కడ కూడా ఇంక్ ఉంది కాబట్టి ఇది కూడా పెన్ అవుతుంది. ఎప్పుడు కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగో చూద్దాం. ఏమన్నాడు? ఫస్ట్ ఆల్ గ్లూ ఈజ్ పెన్ అని అన్నాడు. ఇక్కడ గ్లూ ఉంది, ఇక్కడ పెన్ ఉంది కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ ఆల్ పెన్స్ ఆర్ వాటర్. పెన్ ఎక్కడుంది? వాటర్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పెన్ను, ఇక్కడ వాటర్. ఆల్ పెన్స్ ఆర్ వాటర్ ఎలా అయితే? క్వశ్చన్లో మనకు ఆల్ వాటర్ ఆర్ పెన్స్ అని అన్నాడు కాబట్టి రివర్స్ ఆర్డర్లో ఎప్పుడైనా కానీ ఆల్ నుండి సమ్ వస్తుంది కానీ సమ్ నుండి ఆల్ రాదు, ఇది గుర్తుంచుకోవాలి. సమ్ నుండి ఆల్ రాదు కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ సమ్ పెన్స్ ఆర్ గ్లూ అని అన్నాడు. సమ్ పెన్స్ ఆర్ గ్లూ. పెన్ ఇక్కడ ఉంది, గ్లూ ఇక్కడ ఉంది కాబట్టి సమ్ పెన్స్ ఆర్ గ్లూ. ఎందుకంటే ఆల్ గ్లూ ఆర్ పెన్ అని ఇచ్చాడు కాబట్టి ఆల్లో నుండి సమ్ వస్తుంది, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ థర్డ్ కరెక్ట్ అయింది. ఇక్కడ ఓన్లీ ఫస్ట్ అండ్ థర్డ్ ట్రూ అనేది సెకండ్ వన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సమ్ పేపర్ ఆర్ పెన్సిల్స్. సమ్ పేపర్ ఆర్ పెన్సిల్స్. కొన్ని పేపర్లు పెన్సిల్ అవుతాయి అన్నాడు. సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్. సమ్ పెన్సిల్స్ ఆర్ బోర్డ్స్, ఇది వాళ్ళు ఇచ్చింది. మనని కన్క్లూజన్స్ ఏమన్నాడు? నో పేపర్ ఈజ్ బోర్డ్ అని అన్నాడు. ఏ పేపర్ కూడా బోర్డు కాదు. ఎవరన్నారు ఇక్కడ? అలా నో అనే వర్డే లేదు. ఇక్కడ స్టేట్మెంట్లో సమ్మే ఉంది కాబట్టి నో ఎట్టి పరిస్థితుల్లో రాదు. సమ్ ఉన్నప్పుడు ఆల్ కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అది థర్డ్ది ఏమన్నాడు? సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్. సమ్ బోర్డ్స్ ఆర్ నాట్ పేపర్స్ అని అన్నాడు. ఇది కూడా రాంగే. ఇక్కడ అన్ని రాంగే అంటే ఆల్ ఆర్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం. క్వశ్చన్ని చూసి అస్సలు భయపడొద్దు. మనం ఇక్కడ ఏమని అన్నాడు? 6 persons ఆర్ సిట్టింగ్ ఇన్ 2 parallel rows, 3 persons each in such a way that the distance between adjacent persons is equal. ఇక్కడ POT are sitting in the same row facing south and AER are sitting in the same row facing ఏమని అంటుండు? నార్త్ అని అన్నాడు. అంటే కొందరు సౌత్ సైడ్ కొందరు నార్త్ సైడ్ చూస్తుండ్రు అని అంటే డైరెక్షన్స్లో ఎప్పుడైనా పైకి ఇది నార్త్ అవుతుంది, పైకి చూస్తే, కిందికి చూస్తే మనకు సౌత్ అవుతుంది. ఇక్కడ మనకు 3 members ఒకరికి ఆపోజిట్ ఇంకోరు ఉన్నారు అని అన్నాడు కాబట్టి మనం ఫిగర్ ఇలా గీయొచ్చు. ఒకరు ఇంకొకరికి ఆపోజిట్ అని అన్నాడు కాబట్టి దీనిలో వీళ్ళు ఎట్ సైడ్ చూస్తుండ్రు? నార్త్ సైడ్ చూస్తుండ్రు. వీళ్ళు ఎట్ సైడ్ చూస్తుండ్రు?
సౌత్ సైడ్ చూస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. రైట్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ నార్త్ సైడ్ చూస్తున్న వాళ్ళకు, ఇక్కడ నార్త్ సైడ్ చూస్తున్న వాళ్ళకు రైట్ సైడ్ అంటే ఇది అవుతుంది రైట్, లెఫ్ట్ అంటే ఇది లెఫ్ట్ అవుతుంది. అదే సౌత్ సైడ్ చూస్తున్న వాళ్ళకు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. మనం పొజిషన్లో ఉన్నామనుకుంటే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఈ నార్త్ సైడ్ ఎవరున్నారు, సౌత్ సైడ్ ఎవరున్నారు అంటే పిఓటీలు ఎట్ సైడ్ ఉన్నారు, వాళ్ళు ఫేసింగ్ సౌత్ అని అన్నాడు. అంటే ఈ ప్లేస్లో పిఓటీలు ఉండాలి. అదేవిధంగా ఏఈఆర్లు ఎట్ సైడ్ నార్త్ సైడ్ అని అన్నాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నేను రా డాటాను కాస్త నీట్గా రాస్తున్నా చూడండి. ఇది మీకు అర్థమైతే ఫాస్ట్ చేయొచ్చు, నేను ఎట్లా అర్థం చేయించాలని టైం తీసుకుంటున్నా. ఈ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఆఫ్ హిజ్ రో అని అన్నాడు. ఈ ఎక్కడని అన్నాడు, చివరి ఉండాలి. ఈ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ రైట్ ఎండ్ అని అన్నాడు. అంటే ఏఈఆర్లు ఉన్నాయి ఇక్కడనే కాబట్టి ఆటోమేటిక్గా ఈ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా అండ్ ఇమ్మీడియట్ ఆపోజిట్ టు టీ అని అన్నాడు. ఈకి ఆపోజిట్ ఎవరున్నారు, టీ ఉన్నారు. ఈకి ఆపోజిట్ టీ. తర్వాత ఏ సిట్స్ ఎట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ఇజ్ రో అని అన్నాడు. ఏ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఏ అంటే ఈ మనకు ఫేసింగ్ నార్తే కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది. ఓకే, అది అయిపోయింది. తర్వాత ఏమని అంటుండే, ఇక్కడ ఈ కలర్ మీకు కన్ఫ్యూజ్ అవుతుందంటే కలర్ చేంజ్ చేస్తే నేను ఇక్కడ అండ్ ఇమ్మీడియట్ ఆపోజిట్ టు ఓ, ఇక్కడ ఓ ఉంటుంది అని అన్నాడు. క్లియర్. ద పర్సన్ సిట్టింగ్ ఫేసింగ్ సౌత్ ఆర్ ఇమ్మీడియట్లీ ఆపోజిట్ టు ద ఫేసింగ్ ఆపోజిట్ టు ద పర్సన్ సిట్టింగ్ ఫేసింగ్ నార్త్ అని అన్నాడు. ఎలాగూ నార్త్ సౌత్ ఆపోజిట్ ఉంటాయి. ఈ అయిపోయిన తర్వాత ఇక మిగిలిన వాళ్ళు ఇక్కడ ఎవరు, ఏఈఆర్లో మిగిలిన వాళ్ళు ఆర్ కాబట్టి ఇక్కడ ఆర్ రాసిన. ఇందులో పిఓటీలో మిగిలిన వాళ్ళు ఎవరు, పి1 కాబట్టి ఇక్కడ పి రాసిన. ఇక మనం క్వశ్చన్ ఏమన్నాడు, హూ సిట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో ఆఫ్ పీపుల్ ఫేసింగ్ సౌత్. సౌత్ సైడ్ ఫేస్ చేసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి వీళ్ళల్లో మిడిల్ ఉన్నారు ఎవరు అని అంటే పి మిడిల్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమే. 6 పర్సన్స్ ఎలా ఇచ్చారు, ఎవరెవరు ఇచ్చారంటే UVWXY అండ్ Z ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద సెంటర్ అని అన్నాడు. వీళ్ళు 6 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఒకరినొకరు ఏ డైరెక్షన్లో ఉన్నానన్నారు, ఆపోజిట్ డైరెక్షన్, ఫేసింగ్ ఇన్సైడ్ కాదు, ఫేసింగ్ ఏంటి అవుట్ సైడ్ అని అన్నాడు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. అవుట్ సైడ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఫిగర్ చూడండి. మీరు ఫేసింగ్ అవుట్ సైడ్ అని అంటే వీళ్ళకు ఇది రైట్ అవుతుంది, ఇది మనకు లెఫ్ట్ అవుతుంది. అదే ఇది ఈ డైరెక్షన్లో అయిపోతుంది. ఇలా ఇక్కడున్న పర్సన్స్కు ఇక్కడున్న పర్సన్స్కు ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. డైరెక్షన్స్ మీకు తెలిసి ఉండాలి. సరే, ఇందులోకి వద్దాం మనం. ఏమని అన్నాడు, యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. సర్కిల్లో ఎప్పుడైనా కానీ స్టార్ట్ చేసుకునే అప్పుడు మీరు ఎక్కడి నుండి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత వన్స్ స్టార్ట్ అయిందంటే ఇక మనం ఆర్డర్ అదే ఫాలో కావాలి. యూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ వై. సపోజ్ నేనే గనక వైని ఎక్కడ అనుకుందాం మనం, ఈ ప్లేస్లో నేను వై అని అనుకుంటాను, ఈ ప్లేస్లో వై అనుకుంటాను. యూ సిట్స్ థర్డ్ టు ద రైట్. రైట్ సైడ్ అంటే ఇటు సైడ్ రావాలని ఇచ్చాడు ఆయన కాబట్టి థర్డ్, ఇది ఫస్ట్, సెకండ్, ఇక్కడ థర్డ్. ఇక్కడ ఎవరు ఉన్నారు, యూ ఉన్నారు. ఓకే. డబ్ల్యూ సిట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ అని అన్నాడు. యూకి ఇమ్మీడియట్ లెఫ్ట్ సైడ్ డబ్ల్యూ అని అంటే లెఫ్ట్ అనేది ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ కాబట్టి ఆటోమేటిక్గా, ఎందుకంటే వీళ్ళందరూ ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నాను. నెక్స్ట్ డబ్ల్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వి. వికి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో మనకు డబ్ల్యూ కూర్చున్నాడు. అంటే వి ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. అంటే ఫస్ట్, ఇది ఫస్ట్ అవుతుంది, ఒక్క నిమిషం మీకు, ఇది సెకండ్ అవుతుంది,
ఇది థర్డ్, కరెక్ట్గా సెట్ అయిపోయింది. తర్వాత జెడ్ ఈజ్ నాట్ సిట్టింగ్ నెక్స్ట్ టు యు అని అన్నాడు. యు పక్కకు ఎవరు ఉండరు, జెడ్ ఉండరు అన్నాడు. యు పక్కకు జెడ్ ఉండాలంటే జెడ్ కంపల్సరీగా ఇక్కడనే ఉండాలి. అంటే మిగిలిన వాళ్ళల్లో ఇచ్చిన వాటిలలో యువి ఎక్స్ ఒక్కటి లేదు కాబట్టి ఈ ప్లేస్లో నేను ఎక్స్ అని రాస్తాను. ఓకే, ఏమన్నాడు, హూ సిట్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ వై, డబ్ల్యూవైల మధ్యన ఎవరు కూర్చున్నారు అని అన్నాడు. డబ్ల్యూ ఎక్కడుంది, వై ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ వై ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. మరి వీళ్ళ మధ్యన ఎవరు ఉన్నారు, జెడ్ ఉన్నారు. కాబట్టి జెడ్ ఆప్షన్ ఎక్కడుంది, ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇది మనకు డైస్ ప్రాబ్లం. ఇది ఓపెన్ డైస్. క్వశ్చన్లు ఏమని అంటుండు, విచ్ నంబర్ విల్ బి ఆపోజిట్ టు ద ఫేస్ నంబర్డ్ 1 ఇన్ ద క్యూబ్ దస్ ఫార్మ్డ్ అని అన్నాడు. ఇందులో ఓపెన్ డైస్ ఇచ్చినప్పుడు ఒక స్ట్రేట్ లైన్ ఫామ్ అయితే, ఎప్పుడైనా స్ట్రేట్ లైన్ ఫామ్ అయిందనుకోండి, స్ట్రేట్ లైన్ ఫామ్ అయితే ఒక గ్యాప్ తోని, ఇక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఇలా స్ట్రేట్ లైన్ ఉందనుకోండి, ఒక గ్యాప్ తోని వీళ్ళు ఆపోజిట్ అవుతారు. ఇదే వీళ్ళు ఆపోజిట్ అవుతారు. ఎలానైనా ఉండని, స్ట్రేట్ లైన్ ఈ విధంగా ఉండని, ఎలానైనా ఫామ్ కానీ స్ట్రేట్ లైన్లో ఇవి ఫిక్స్ అన్నట్టు, ఆటోమేటిక్గా ఒక గ్యాప్ తోని వాళ్ళు ఆపోజిట్ అవుతారు. ఇక్కడ 6కి ఆపోజిట్ మనకు 4 అవుతుంది. మరి 1కి ఆపోజిట్ ఏమవుతుంది, 2 అవుతుంది. క్వశ్చన్లో 1కి ఆపోజిట్ ఏందని అడిగింది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, అరేంజ్ ద నంబర్ ఇంటూ అసెండింగ్ ఆర్డర్ అని అన్నాడు. వీటిని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఎలా అరేంజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. అన్నిట్లలో అసెండింగ్ అంటే ఏంది, స్మాల్ టు బిగ్, చిన్న నుంచి పెద్దకు పోవాలి. ఇందులో 8 అన్నిట్లలో కామన్ ఉంది. తర్వాత నంబర్ చూస్తే ఇక్కడ 6, 4, 2, 3, 5 ఉంది. ఆటోమేటిక్గా మరి ఉన్న వాటిలలో చిన్న నంబర్ ఏముంది మనకు, ఇందులో 2 అన్నిటికంటే చిన్నది కాబట్టి ఇది ఫస్ట్ వస్తుంది. 2 తర్వాత 3 ఇది సెకండ్ వస్తుంది. ఉన్న వాటిలలో ఇది థర్డ్ వస్తుంది. తర్వాత ఇది 4th వస్తుంది, ఇది 5th వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు ఆన్సరు ఫస్ట్ అంటే సి, సెకండ్ డి, థర్డ్ బి, 4th ఈ, 5th ఏ, సిడిబిఏ ఉన్నది థర్డ్ వన్ కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద బిలో ఫిగర్ అని అన్నాడు. నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద బిలో ఫిగర్ అని అన్నాడు. ఎన్ని ట్రయాంగిల్స్ ఏర్పడతాయంటే ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ 1, 2, 3, 4 పైకి అవుపడేటి, ఇందులో మనకు 4 ట్రయాంగిల్స్ అవుపడుతున్నాయి. ఇంకా నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్, ఆ తర్వాత ఇదొక ట్రయాంగిల్. ఇప్పుడు ఎన్ని అవుపడ్డాయి మనకి, ఇప్పుడు 6 అవుపడ్డాయి. ఇంకొకసారి చూద్దాం. అలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు కదా, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. అంటే దీనికి మనకు 8 అవుపడ్డాయి. జనరల్గా ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఇలా 1, 2, 3, 4 ఉంటే మనకు 4, 2 = 8 డైరెక్ట్ రాయొచ్చు. సరే, ఇప్పుడు మనకు చూస్తేనే అవుపడుతుంది, సింపుల్ క్వశ్చన్ కాబట్టి డైరెక్ట్ రాస్తున్నాయి. ఇంకొకటి ఏమని చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది. ఇవి మనకు ట్రయాంగిల్స్ కావు కాబట్టి ఇక్కడ ఈ 8, ఈ 2, 8 + 2 = ఎంత అవుతుంది మనకు, 10 అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫైండ్ ద మినిమం నంబర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ రిక్వైర్డ్ టు మేక్ గివెన్ ఫిగర్ అని అన్నాడు. స్ట్రేట్ లైన్స్ మినిమం అన్నాడు, మినిమం నంబర్ ఆఫ్ స్ట్రేట్ లైన్స్ అని అన్నాడు. ఇప్పుడు జనరల్గా స్ట్రేట్ లైన్స్ అంటే ఎలా ఉంటుందంటే, హారిజాంటల్ లైన్ అడ్డం గీతలు ఒకటి, నెక్స్ట్ వర్టికల్ లైన్ నిలువి, ఇంకొకటి స్లాంట్. ఈ 3 ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. ఇక్కడ హారిజాంటల్గా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. 1, ఇక్కడ ఒకటి 2, ఇక్కడ ఒకటి 3. హారిజాంటల్గా మనకు
3 ఉన్నాయి. మరి వర్టికల్గా ఎన్ని ఉన్నాయి? ఇది వర్టికల్గా 1 2 3 మినిమం అన్నాడు. అంటే మనం ఎంత కంటిన్యూస్గా అది ఎంతవరకు ఎక్స్టెండ్ అవుతుందో అంతవరకు తీసుకోవాలి. ఇవి 3 ఉన్నాయి. ఓకేనా? ఇక వర్టికల్గా ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. వర్టికల్గా ఇందులో స్లాంట్గా ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం. హారిజాంటల్ అయిపోయింది, వర్టికల్ కూడా అయిపోయింది. స్లాంట్ ఎన్ని ఉన్నాయి? ఇది 1 2 ఇది 3, ఇలా 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇట్ సైడ్ వద్దాం మనం. 1 2 3 అంటే 3 + 3 ఎన్ని అయినాయి మనకి? ఇక్కడ 6 అయినాయి. అంటే టోటల్ ఎన్ని వస్తున్నాయి ఇక్కడ? 3 + 3 + 6 12 వస్తున్నాయి. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ. ఇక్కడ డిక్షనరీ ఆర్డర్లో మనం అరేంజ్ చేయాలని అన్నాడు. ఇక్కడ అన్నిట్లలో డ్రీమ్ అనేది కామన్ ఉంది. డ్రీమ్ అనేది అన్నిట్లలో కామన్ ఉంది. ఇక డ్రీమ్ తర్వాత లెటర్స్ చూద్దాం. ఇందులో లైక్, తర్వాత ఇందులో ఈఆర్, ఇక్కడ వై, ఇక్కడ ల్యాండ్, తర్వాత టైం. ఫస్ట్ లెటర్ మనం ఒకసారి చూద్దాం. అన్నిట్లలో మనం ఎలిమినేట్ చేయాలంటే ఫస్ట్ లెటర్ చూడాలి. కాబట్టి ఇక్కడ ఎల్, ఈ, వై, ఎల్, టి. ఫస్ట్ ఏమవుతుంది? ఈ కాబట్టి ఇది మనకు ఫస్ట్గా ట్రీట్ చేస్తాం. ఈ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? ఎల్ వస్తుంది. ఎల్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఎల్ ఉంది, ఇక్కడ ఎల్ ఉంది. రెండిట్లలో ఎల్ ఉన్నప్పుడు నెక్స్ట్ లెటర్ చూడాలి. కాబట్టి ఇక్కడ ఐ ఉంది, ఎల్ తర్వాత ఇక్కడ ఏ ఉంది. అంటే ఫస్ట్ ఇది తీసుకుంటాం. అంటే సెకండ్ ప్లేస్ ఇది, థర్డ్ ప్లేస్ ఇది. తర్వాత ఇక్కడ వై ఉంది, టీ ఉంది. టీ తర్వాత వై వస్తుంది కాబట్టి ఇది ఫోర్త్ ఉంటుంది, ఇది మనకు ఫిఫ్త్ ఉంటుంది. అంటే ఆర్డర్ మనం రాసుకుంటే ఇది సెకండు, తర్వాత ఫోర్త్, ఆ తర్వాత ఫస్ట్, నెక్స్ట్ ఏమవుతుంది మన ఇక్కడ ఫిఫ్త్, ఫైనల్గా థర్డ్. 2 4 1 5 3 2 4 1 5 3 ఉన్నది మనకు థర్డ్ వన్ కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ 2 numbers not digits should be interchanged to make the equation given below mathematically correct అని అన్నాడు. ఇక్కడ ఇలా ఈ నంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే కరెక్ట్ అవుతుంది అని క్వశ్చన్ వస్తే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది డివిజన్తో ఉన్న వాటిని మనం ఏమన్నా చేయగలుగుతామా చూడాలి. డివిజన్తో ఉన్నది ఏంటి అని అంటే 3 ఉంది. అంటే 3ని మనం ఇక్కడ 3తో అటాచ్ ఉన్న ఏవో ఫస్ట్ చెక్ చేసుకొని తర్వాత మిగతా వాటిని చెక్ చేయాలి. ఇది ఈజీ టెక్నిక్ అన్నట్టు. ఇక్కడ 3 and 7 ఉంది, ఇక్కడ 3 and 6 ఉంది. 3 and 7లో ఇంటర్చేంజ్ చేయమంటే ఇక్కడ 7 రాయాలి, ఇక్కడ 3 రాయాలి. అంటే 7 42 డివైడెడ్ బై 7 అంటే 6 వస్తుంది. 6 × 6 + 9 - 3 వస్తుంది. 36. ఇది 45 - 3 వస్తుందంటే ఇది రాంగే అవుతుంది. ఒకసారి ఇందులోకి వద్దాం. ఇందులో ఏమని అన్నాడు? ఫోర్త్ దగ్గరికి వస్తే 3 and 6 అని అన్నాడు. 3 and 6 అంటే ఈ ప్లేస్లో మనని 6 పెట్టమంటుండు, 6 ప్లేస్లో ఏమని అంటుండు? 3 పెట్టమని అంటుండు. ఇలా పెడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందా ఒకసారి చూద్దాం మనం. 6 అని అంటే 6 7 జా 6 7 జా 42 అంటే 7 వస్తుంది. ఇంటూ 3 + 9 - 7 ఇది 21 + 2 అని అంటే కరెక్ట్గా 23 అవుతుంది. అంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఏం లేదు, నంబర్స్ని ఇంటర్చేంజ్ చేసి చూసుకోవాలి. కొంచెం డివిజన్ దగ్గర ఉన్న నంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. ఇది ఫస్ట్ చెక్ చేసుకోవాలి, తర్వాత మిగతా అయ్యారు. నెక్స్ట్, ఫైండ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ అన్నది. మిర్రర్ ఇమేజ్ అనగానే మనకు లెఫ్ట్ రైట్ అవుతాయి, రైట్ లెఫ్ట్ అవుతాయి. ఇవి మాత్రమే. టాప్ బాటమ్ కానీ బాటమ్ టాప్ కానీ ఇవి చేంజ్ కావు. మరి ఈ కిందున్న ఆప్షన్స్ ఇప్పుడు దీన్ని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అని అనుకుందాం. వీటిలలో ఎలిమినేషన్ ప్రాసెస్ ప్రకారం చూద్దాం.
ఇందులో ఎటుంది, ఇది లోపలికి వచ్చింది. ఇవన్నీ యారో మార్క్స్ బయటికి ఉన్నప్పుడు ఇవి లోపలికి అనేది రాదు, కాబట్టి ఇది రాంగే. నెక్స్ట్ థర్డ్ దానిలో మీకు ఇది లోపలికి వచ్చింది, అంటే థర్డ్ది కూడా రాంగే. ఫోర్త్ దానిలో ఇది లోపలికి వచ్చింది, ఇది కూడా రాంగ్. సెకండ్ దానిలో అన్ని బయటకే ఉన్నాయి, ఇక మనం ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ద మిస్సింగ్ నంబర్ ఫ్రమ్ ద గివెన్ రెస్పాన్సెస్ అని అన్నాడు. ఇక్కడ ఇలాంటి మిస్సింగ్ నంబర్స్ అడిగితే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఏబిసి అని అనుకున్నా. జనరల్గా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే, ఏబికి మనం ఆపరేషన్స్ ఏబిని అడిషను సబ్ట్రాక్షను మల్టిప్లికేషను వేస్తే సి రావడం కానీ, అంటే ఎనీ టూ, లేదంటే ఏసీ వేస్తే బి రావడం కానీ, నెక్స్ట్ బీసీ వేస్తే ఏ రావడం కానీ, ఇలా జనరల్గా వస్తుంటాయి. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు వీటి సమ్ చేద్దాం. సమ్ చేస్తే మనకు యాడ్ చేస్తే ఎంత అవుతుంది, మనకు 157 వస్తుంది వీటి సమ్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు 157 వస్తుంది. ఎస్, కాబట్టి ఈ సమ్ము కూడా మనకు 157 రావాలి. మరి 157 రావాలంటే 41 89, 41 ప్లస్ 89 చేస్తే 130 వస్తుంది. 130 157 కావాలంటే ఇంకా మనకి ఎంత కావాలి, 27 కావాలి. 27 అంటే సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. జనరల్గా వీటిని ఏవైనా రెండింటిని ఆపరేట్ చేస్తే మనకు మిగతాది థర్డ్ది వస్తుంటుంది, కానీ ఇక్కడ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. ది లాజిక్ మీరు చూడాలి. నెక్స్ట్, ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వాస్ థర్స్డే, వెన్ విల్ సండే బి అని అన్నాడు. ఇది క్యాలెండర్ ప్రాబ్లము. ఇలాంటి క్వశ్చన్స్కి మనకి ఈజీగా సాల్వ్ చేయాలంటే గుర్తుంచుకోండి, ఇది టుడే అనుకున్నాను, ఈ రోజు అనుకున్నాను. దీన్ని ఏమంటాం మనం, ఎస్టర్డే, నిన్న. దీన్ని ఏమంటాం, డే బిఫోర్ ఎస్టర్డే. ఇక్కడికి వస్తే నెక్స్ట్ ఇది టుమారో, రేపు. ఇదేంటి, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. ఇది జనరల్. దీనిలో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం మనం. క్వశ్చన్లో ఇఫ్ ద డే బిఫోర్ ఎస్టర్డే వార్ థర్స్డే, డే బిఫోర్ ఎస్టర్డే అంటే ఈ రోజు మనకు థర్స్డే అని అన్నాడు. అయితే మనకేం కావాలంట, సండే ఎప్పుడు అవుతుంది అన్నాడు. ఇది థర్స్డే అయితే ఇది ఫ్రైడే, సాటర్డే, ఇది సండే అవుతుంది. సండే అంటే ఏముంది ఇక్కడ, టుమారో. టుమారో ఎక్కడుంది, థర్డ్ వన్ ఇస్ కరెక్ట్. ఇలాంటి వాటిని మనం ఈజీగా ఇట్లా టుడే మనకు తీసుకొని ఇక్కడ నుంచి ఇటు ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, ఇటు మనకు టుమారో, డే ఆఫ్టర్ టుమారో అని తీసుకున్నట్టుంటే ఈజీ అవుతుంది. నెక్స్ట్, 3 of the following 4 are alike in a certain way and so form a group. Which is the one that does not belong to that group అని అన్నాడు. అంటే ఇది మనం క్లాసిఫికేషన్ ఆడ్ వన్ అవుట్ ప్రాబ్లం. జనవరి, జూలై, మే, జూన్ అని ఇచ్చాడు. ఈ మంత్లో మనకు డిఫరెంట్ అంటే మంత్ డేస్ చూద్దాం. జనవరిలో 31 days, జూలైలో 31 days, మేలో కూడా 31 days, జూన్లో 30 days. అంటే ఇక డిఫరెంట్ ఉన్నది ఏది, 4th one, కాబట్టి 4th one ఈస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ కంప్లీట్ ద గివెన్ సీక్వెన్స్ అని అన్నాడు. ఇలా ఇస్తే ఫస్ట్ ఫిగర్, సెకండ్ ఫిగర్లో ఉన్న ఎలిమెంట్స్ సెకండ్, థర్డ్ నుంచి ఎలా మూవ్ అవుతున్నాయి, థర్డ్ నుంచి 4thకి ఎలా మూవ్ అవుతున్నాయి అబ్జర్వ్ చేస్తూ 4th నుంచి మనం 5thకి చెప్పాలి. ఇక్కడ ఏదైనా ఒక ఎలిమెంట్ని మనం ఎలా మూవ్ అవుతుందో అబ్జర్వ్ చేసి క్యాచ్ చేయగలిగితే డైరెక్ట్ ఆన్సర్ కూడా పెట్టవచ్చు. ఇక్కడ మనం స్టార్ని చూద్దాం. స్టార్ ఫస్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు స్టార్ ఏమొచ్చింది, ఈ ప్లేస్కి వచ్చింది. సపోజ్ ఇక్కడ ఉంది అనుకుందాం, అది ఎక్కడికి వచ్చింది, ఈ ప్లేస్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఫస్ట్ ఏమో ఇక్కడ నుంచి ఇలా పోయింది, మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది.
నెక్స్ట్ ఫిగర్లో ఇందులో నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్లేస్కి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చింది, అంటే ఇలా వచ్చింది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ సేమ్ పొజిషన్కి వస్తుంది. కాబట్టి ఈ సెంటర్లో ఉన్నది ఏది అనేది మనం చూడాలి. ఇందులో ఏలో లేదు, స్టార్ సెంటర్లో సిలో లేదు, డిలో లేదు, బిలో ఉంది మాత్రమే ఉంది. కాబట్టి బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, a piece of paper is folded and punched as per question figure shown below. Indicate from the answer figures given how it will appear when opened. ఇది మనకు పేపర్ కట్టింగ్ ప్రాబ్లం. పేపర్ ఫస్ట్ ఎలా ఫోల్డ్ చేశారో మనం అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ డైరెక్షన్ ఆయన ఇలా ఫోల్డ్ చేసాడు, తర్వాత ఇలా ఫోల్డ్ చేసాడు, అప్పుడు ఇలా కట్ చేశాడు. ఫోల్డింగ్ అనేది మనకు ఇలా ఈ డైరెక్షన్లో వెళ్ళింది. మరి ఓపెన్ అన్నప్పుడు అది ఎలా రావాలి? ఈ డైరెక్షన్లో రావాలి, అంటే రివర్స్ డైరెక్షన్లో ఓపెన్ కావాలి. ఎప్పుడైనా ఇగో ఈ టైప్ ఉంది అని అంటే ఇది ఇలా మూవ్ అవుతుందంటే దీన్ని మనం మిర్రర్ ఇమేజ్ అనుకోవాలి. మిర్రర్ ఇమేజ్ అని అంటే మనకు లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఇలా ఓపెన్ అవుతుంది అంటే ఇది మనకు వాటర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్ అని అంటే టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. వీటిని కొంచెం అబ్జర్వ్ చేసి మనం డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. ఇక్కడ దీన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా వస్తాం మనం, అంటే ఇది రివర్స్ డైరెక్షన్లో ఓపెన్ చేస్తాం కాబట్టి కిందికి వస్తాం. పైకి కిందికి అయినా అదేమన్నా నేను వాటర్ ఇమేజ్ అని అన్నా. వాటర్ ఇమేజ్ అని అన్నప్పుడు ఆటోమేటిక్గా టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న ఈ ఎలిమెంటు ఇక్కడికి వస్తుంది. ఈ సర్కిల్ మన ఫ్యాన్ అనుకుందాం, ఈ ఫ్యాన్ ఇక్కడ ఉంటుంది. ఇలా కిందికున్నది ఇందులో ఎక్కడుందో ఒకసారి చూద్దాం మనం. ఇగో ఇందులో లేదు, ఇందులో కూడా లేదు, ఇందులో కూడా లేదు. అంటే ఒక ఇందులోనే ఉంది కాబట్టి మిగతా ఏం చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్, సెలెక్ట్ ద ఫిగర్ ఇన్ విచ్ ద ఫిగర్ గివెన్ బిలో ఈస్ కంటైన్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. రొటేషన్ ఆఫ్ ద ఫిగర్ ఈజ్ నాట్ అలౌడ్ అని అన్నాడు. ఈ ఫిగరు అంటే ఈ పార్ట్ కింది వాటిలలో ఏ ఫిగర్లోని పార్ట్ అని అన్నాడు. కొంచెం జాగ్రత్తగా చూస్తే ఈ విధంగా బెండ్ అయింది ఎక్కడుందో ఒకసారి చూడండి. ఏలో అవుపడుతుంది నాకు, ఒక్కసారి చెక్ చేస్తా. ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా పోయింది, అంటే పర్ఫెక్ట్గా ఇది సెట్ అయింది, అంటే ఏ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.